ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. తాతా తాతా స్టోరీ మధ్యలో ఆపేసినావు. శంకర నాగమ్మ అని బాలన్ రెస్టారెంట్ లో కట్టేసిండు. ఇప్పుడు ఏమని చెప్పు తాతా. చెప్తా మనమడా. ఆ ఎపిసోడ్ స్టార్ట్ కావడానికి ఇంకొంచెం టైం ఉంది. ఇప్పుడు న్యూ ఇయర్ స్టోరీ షురూ చేద్దాం విను. న్యూ ఇయర్ వస్తుంది, గ్రూప్ లో సపోర్ట్ లేదేంది? హలో మచ్చా, న్యూ ఇయర్ వస్తుంది, ప్లాన్ ఏంది? ముడ్డల న్యూ ఇయర్ నన్ను దెంగబెట్టి దెంగి తాగుతారు. అమ్మ బాబాయ్, నాకు గుద్ద దెంగించుకోవాలని లేదు. మీరు గుద్ద దెంగించుకోండి. న్యూ ఇయర్ కి నేను రాను. అయిపోయి అమ్మ బాబాయ్. చుల్లిగా బిజీ ఉన్నా. ఊకే ఫోన్ ఎందుకు తెచ్చున్నావు? అయిపోయి ఏ మాతలు వెక్క పనుందిరా నీకు? ఒక చేతిని కొట్టుకుంటున్నా, ఒక చేతిని ఫోన్ చూస్తున్నా. నీ చేతులు ఖాళీ ఉంటావు, చాచులు వీకు మచ్చా. గ్రూప్ లో సపోర్ట్ లేదని ఫోన్ చేసిండ్రా. మచ్చాలకి షేర్ చేచ్చా మచ్చా, పోయి కొచ్చుకో. హే ఆతగా, న్యూ ఇయర్ గురించి సపోర్ట్ లేదంటున్నారా బొచ్చుగానివి? బబ్లాడ్ న్యూ ఇయర్ కి రాడంట, మననే గుద్ద తెంగించుకోమంటుండు. బారాకుంటే న్యూ ఇయర్ కష్టం మచ్చా. మనం వేసే పైసలకి కోటర్ కూడా రాజు. పక్క బాని సెట్ చేయాలి మచ్చా. హాయ్ మామా, ఏంది సంగతి? న్యూ ఇయర్ క్రేజీగా చేద్దాం అనుకుంటున్నా మామా. నేను రాన్రా. పోయినసారి బాగా ఆపించి బాగా ఫ్రిడ్జ్ లో చూపించిండ్రు. న్యూ ఇయర్ మెమరీస్ బాలు. అట్లా చేస్తే న్యూ ఇయర్ ఎంజాయ్ చేసామని గుర్తుంటది. అయినా నేను రాను మామా. నీకు ఆప్షన్ ఇస్తలేను. గుద్ద మూసుకొని న్యూ ఇయర్ కి రా అంటున్నా. ఫాస్ట్ గా బాకి కాల్ చేసి న్యూ ఇయర్ కి రమ్మను. నేను చెయ్యను. అరే బాలు, తమాషాలు జంగుతున్నావా? ఇప్పుడు ఫోన్ చేయకుంటే నీ చేతులు కాలు కట్ చేసి మొన్న రిలీజ్ అయిన కాన్ వీడియో ప్రొజెక్టర్ లో ప్లే చేద్దాం. అమ్మ బాబాయ్, అప్పుడు గిల గిల కొట్టుకుని చచ్చిపోతారా బాలు. ఏమంటావు, చేయాలా? వద్దు మామా, నేను ఫోన్ చేస్తా. హలో మామా, న్యూ ఇయర్ ప్లాన్ ఏందిరా? అరే థమ్స్అప్ గానీ నువ్వు కూడా ప్లాన్ చేస్తున్నావు ఏంద్రా? గ్రూప్ లో ఎవరు రెస్పాండ్ అయితలే మామా, అందుకని నీ కాల్ చేసిన. మనిషికి 2000 తీసుకొని రాండ్రా, అప్పుడు ప్లాన్ చేద్దాం. మామా, నా దగ్గర 2000 లేవురా, నేను రాను. పైసలు ఫికర్ చేయకరా, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ గొర్రెంద్రా, గొర్రెల బిజినెస్ స్టార్ట్ చేసిన మచ్చా. ఇగో నా 2000. అమ్మ బాబాయ్, ఈ బిజినెస్ అంత ప్రాఫిట్ వస్తుందా? బిజినెస్ టిప్స్ అట్లా షేర్ చేయండి మచ్చా. ఇగో మచ్చా, మా ముగ్గురు పైసలు. న్యూ ఇయర్ ప్లాన్ చేయమచ్చా. ఆగం పైసలు ఏడ దింగిపోయిండ్రా? గొర్రె బిజినెస్ చేస్తుండు మచ్చా. అమ్మా, గొర్రెగాడు గొర్రెల బిజినెస్ చేస్తుండా? అబ్బో, చిన్ను గచ్చా చిన్ను, నువ్వు దెంగి తిని 2 కిలోలు పెరుగుతా, నాకు 2000 ప్రాఫిట్ వస్తాయి. నువ్వు గొర్రెకి దెంగి తినబెట్టు, నేను ఆ గొర్రెని తింటా. నా గొర్రెది, నా గొర్రెది. ఏమైంది మామా, టెన్షన్ పడుతున్నావు? మామ, నేను ఊరు నుంచి ఒక గొర్రెని చచ్చిన మామ. ఎట్టిపోయిందో ప్లీజ్ చచ్చికండ్రా. ఆగం, నీకు గుద్ద చెక్కేస్తారా ఊరోళ్ళు. ఏం కాదు మామ, పచ్చడితో అడ్జస్ట్ అయిదాం. మొద్దావి దెంగిచిందని కాదు, అమ్మడానికి. ఇంతరా గొర్రె ఈజీగా 30,000 ఉంటది బా, ఎత్తుకు బా. అమ్మ బాబాయ్, ఆతుబి దొరకదురా. గుద్ద చెక్కేయడం కాదు, సుల్లికి దారం కట్టి ఆలాడదీస్తారు. అరే పాపం రా, ఆంగన్ గొర్రె ఎత్తుకుదాం. గొర్రె దొరకలేదురా, సిట్టింగ్ ప్లాన్ చేద్దాం, టైం లేదు. బా, నా 2000 నాకు ఇచ్చే బా, నేను న్యూ ఇయర్ పార్టీ చేసుకోను. హే గుద్దల్లాతో సుల్లిగా నాటకాలు లెంగుతున్నా. పైసలు ఇచ్చేది లేదు. అరే కామేష్ పై మందు తీసుకొని రా. ఆగం, కోల్ తీసుకొని రా, నేను హుక్కబాటు తీసుకొని వస్తా. మామా, నేను అక్కడ మటన్ కూర కొట్టిస్తున్నా. మొడ్డాడు మటన్ దింకపోకుండా చూడు. ఓకే మామా. అన్నా, 2 B7 ఫుల్ బాటిల్ అన్న. అన్న, ఇంకా 10 బల్దీరం ప్యాకెట్లు ఇచ్చా అన్న. అరే B7 ఇంద్రా మచ్చా, బాగా చెప్పిన బ్రాండ్ తీసుకుంటే 2000 పోచే మచ్చా. కిక్ ఉండదు, మొద్దు ఉండదు. నేను చెప్పిన బ్రాండ్ అయితే 2 పెగ్గులకే గుమ్మ అవుతాం. అమ్మ బాబాయ్, మనకు 2000 ప్రాఫిట్. నీకు పోయి నాకు పోయి సెట్ మచ్చా. అరే బబ్లు గారికి తెలిస్తే బాకి ఆకు తెలియదు, పూకు తెలియదు. నేను సెట్ చేసా కదా. బా, నైట్ కి సర్కుల్ రెడీ, కోల్ రెడీ, హుక్కబాటు రెడీ. బా షిట్టింగ్ మీ ఇంట్లో ఇద్దాం. ఇంట్లో మా అమ్మాయి రోడ్డు మీద వండ పెట్టాలా? మ్యాక్యోడే, మీ ఇంట్లో ప్లాన్ చేయి. చల్ దెంగే బా, పోయినసారి మా ఇంట్లో ప్లాన్ చేసిండ్రు, ఈసారి బాలుగాని ఇంట్లో ప్లాన్ చేద్దాం. అమ్మ బాబాయ్, మా ఇంట్లో కష్టం మామా, ఉన్నదే సుల్లంతిల్లు. అరే కామేష్, ఈసారి సిట్టింగ్ స్పాట్ నువ్వు సెట్ చేయి. మా ఇద్దరి ఇల్లు అయిపోయినాయి, బాలుగాని ఉందే సుల్లంతిల్లు. ముడ్డాయిని మటన్ దగ్గర ఉండమనగారా, వాడు కూర తెంగిపోతాడు రాతుగా.
మామ పోతున్నా. అంతా సెట్ అయింది. ఇంట్లో ఏం చెప్పవాలి? పోయినసారి చేసిన కథలు కుక్క దెంగులు దెంగుతారు. ఎట్లుంది మామ క్యాసిల్? మామ నాకు భయం అవుతుంది, గజ్జల సప్పుడు వస్తుంది. కామేష్ చెప్పలేదా మచ్చా ఇక్కడ ఓ పోరు వేసుకున్నాని? ఊరేసుకున్నా మామ, నేను పోతారా. అరే పిచ్చకాయలేం కాదు, వాడేదో జోలు దెంగుతుండు, అవి పురుగులు సప్పుడు రా బాలు. బాగా మచ్చా ఇంకా వస్తలేదు. మచ్చా ఏడునో అంతా సెట్ చేసినాం, నువ్వు స్టఫ్ తీసుకొని వస్తే సెట్. మచ్చా వస్తారా? ఆగు మామా మజాకులు తగ్గిపోతుందిరా. ముద్దల మజా ఇక్కడ ఐస్ గడ్డలు కరిగిపోతున్నారా అంటే బొచ్చిగాడు మజా గురించి మాట్లాడుతుండు. A few moments later. బా ఎక్కడున్నావు? 11:45 అవుతుంది. మా డాడీ ఇంకా డిచ్చి కాలేరా. ఇంకో పెగ్ అయితే సెట్. మీ అయ్య డిచ్చి కాకుండా ఏం పిక్తున్నావు బా? 60 కాదు 120 కలుపు. మీ అయ్య డాగ్ స్టైల్ డాన్స్ చేస్తాడు. మై DNA ప్రోడక్ట్ బబ్లు, యూ డోంట్ హ్యావ్ పార్టీ బేటా. అమ్మ బాబాయ్ నియర్ పార్టీ బంద్ చేసిన డాడీ. టాక్ ఇన్ ఇంగ్లీష్. నియర్ పార్టీ క్లోజ్, నో గోయింగ్ అవుట్ డాడీ. నైస్ బాయ్, గో టు యువర్ రూమ్, రీడ్ పోయమ్స్. మామా కనకం, బాటిల్ డోంట్ డ్రింక్ అలోన్, దెంగి తాగడానికి నేను కమింగ్. డాడీ షెల్ ఐ డ్రాప్ యూ? మీ అయ్య ఫుల్ తాగి హెలికాప్టర్ నడతాడు, బొచ్చులో బండి ఎంత. ఐ కెన్ ఫకింగ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, యూ సన్ ఆఫ్ ఎ బిచ్. ఆగం ఒకసారి స్టఫ్ టేస్ట్ చేయి బా. స్టఫ్ గుద్దవలుగా ఉంది బా. దెంకొచ్చిన స్టఫ్ ఎప్పుడైనా గుద్దవలుగా ఉంటదిరా. ఏంది బా ఇంట్లోకి వెళ్ళి దెంకొచ్చిన కారా. A few moments later. మచ్చా 12 అవుతుంది, సిట్టింగ్ స్టార్ట్ చేద్దాం. అరే బచ్చా రారా. అరే సులిగా ఎడవడరా. మా బామ్మది బా పేరు బచ్చా. మొడ్డా నీకు దాయిపించడం ఎక్కువ అంటే మీ బటాని కూడా దాయిపియాలా? మచ్చా నువ్వు ఆగు, రాబట్టారా. స్టార్ట్ చేద్దాం మచ్చా. ఏమ్రా బీసన్ బాటిల్ బల్దీరామ్ తెచ్చినావు రండగానివి. నేను చీప్ లిక్కర్ రాయటం లెక్క కనబడుతున్నానా? అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. బా వైన్స్ లో బీపీ లేదని బీసెవెన్ తెచ్చిన, హల్దీరామ్ లేదని బల్దీరామ్ తెచ్చిన. ఒకసారి రేట్ చూడు బా. అమ్మ బాబాయ్ 1880 బాటిల్ చాలా కాస్ట్లీరా. నత్తిసాలే. అవును బా, నీకు ఆక్చలు పూక్చలు బ్రాండ్ గురించి మాట్లాడుతుండు. ఏంద్రా ఏమంటున్నావు? మంచి బ్రాండ్ బా, 2 పెగ్గులకే చుక్కలు కనబడతాయి. బా నీకు బాగా గుజ్జ బలిసింది బా. ఒరే బాడకో, నువ్వు దాయింది హంసప్, ఇంకా మందు కలపలే. గుద్ద వల్ల దా ఎక్స్ట్రాలు దెంగినవో నీకంటే 2 పెగ్గులు ఎక్కువ దాగి నీకు గుద్ద దెంగుతా. అరే ఆగం, మీ బామ్మరిది మాట్లాడతలేడు మోగోడా? లేదు బ్రో, బట్టా నువ్వు 60 ml అవుతావా 90 ml అవుతావా? బ్రో నేను తాగను. తమాషాలు దెంగకు బ్రో. తాగు బట్ట ఏం కాదు. వద్దు బా, మా బామ్మ తాగుతూ స్టోరీ చేస్తాడు. ఏం కాదరా తాగమను, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సుల్లిగా. సరే బా నీ ఇష్టం. అరే బచ్చా లిమిట్ గా తాగురా ప్లీజ్. కమాన్ గైస్, చియర్స్. మచ్చా ఇయర్ ఒక రిజల్యూషన్ పెట్టుకుందాం. ఆపరా నీ మొడ్డల్ రిజల్యూషన్. సైక్లింగ్ అన్నా దెంగ పెట్టినావు, జిమ్ అన్నా మొడ్డ ఓడిపినావు, ఇంకేమున్నా ఆతుల పట్టు. బాయ్ రెజల్యూషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది బా. ఎప్పుడెప్పుడు చేద్దామని వెయిట్ చేద్దాం బా. చెప్పు మచ్చా. ఇయర్ ఎట్లయినా పింక్ నేయాలి మచ్చా, అదే మన న్యూ ఇయర్ రెజల్యూషన్. మామా ఇయర్ ఎట్లయినా పింక్ నేద్దాం మామా. బాలిగాడు మంచి మూడ్లు ఉన్నాడు. నేను ఎప్పుడూ పింక్ నేసిన మామా, మీకు కావాలంటే సెట్ చేస్తా మామా. అమ్మ బాబాయ్ అరే కావాలి మచ్చా చెప్పురా. మామా నా దగ్గర 4 పింక్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తా మామా, వేసుకోండి. అరే లంజడుగా చెడ్డేసుకోరా. ఏం కర్మరా ఇది? న్యూ ఇయర్ రోజు మొడ్డ చూసాడు. పింక్ కి పింక్ చెడ్డికి తేడా తెలియదు. సుల్లిగాడు కూడా పార్టీకి వచ్చిండు. అరే బాలు ముక్కు మూసుకొని నీ మజా తాగు. బావా నా పోరు నన్ను వదిలేసిపోతుంది బావా. మామా దయ్యాలు ఏడుస్తున్నాయిరా. దయ్యం కాదు బే, ఈ బట్టాడు ఏడుస్తుండు. బట్ట ఏడవకరా. ఏమైంది బట్ట? 2 years లవ్ బ్రో, నెక్స్ట్ 3 months లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అరే ఆగం, నువ్వు ఏం బిక్తున్నారా? ఆతులు బిక్తున్నావా? దాబట్టా పోయి పిల్లతో మాట్లాడదాం. ఇప్పుడు పాసిబుల్ కాదు బా, ఆ పిల్ల ఫ్యూచర్ హస్బెండ్ తో మూవ్ ఆన్ అయిపోయింది. మనకి హెయిర్ ఫాల్ ఎంత కామన్, అమ్మాయిలకు మూవ్ ఆన్ కూడా అంతే కామన్. నువ్వు ఎర్రిపోకురా బట్ట. అట్లుండదు బా, వాళ్ళు కూడా మూవ్ ఆన్ కావడం కష్టం. భర్త బాధ చెప్పుకుంటున్న అమ్మాయి చెప్పుకుంటలేదు అంతే. తనంటే నాకు చాలా ఇష్టం బావా. కార్ ఎక్కినా తనే గుర్తుకొస్తుంది, ఏ ప్లేస్ పోయినా తనే గుర్తుకొస్తుంది. ఆఖరికి ఇప్పుడు తన నా పక్కన ఉన్నట్టు ఆ స్మెల్ కూడా వస్తుంది బావా. ఏ ఊకోరా బట్ట, ఈ పోరి కాకుండా వేరే పోరి హౌలొప్పుకోను నువ్వు. నా లవ్ అట్లా కాదు బ్రో, ఆమె మీద ఫుల్ ఫీలింగ్స్ పెంచుకున్నా. ఇక్కడ మార్కుందిగా బ్రో, మా లవ్ కి గుర్తు బ్రో. నీ పోరాడ కిస్ ఇచ్చిందా? కాదు బ్రో, తన బర్త్డే రోజు కేక్ కట్ చేయడానికి ఇంటికి పోయినా వాళ్ళ డాడీ బ్యాట్ తో ముఖం మీద తెంగిండు బ్రో.
బావా అమ్మాయిని పట్టుకొని ఏడవాలనుంది, నా బాధ చెప్పుకోవాలనుంది బావా. బావా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బావా, నేను ఎవరిని పట్టుకొని ఏడవాలి? ఏ గుజ్జమ్మ షిల్లిగా తమాషాలు తింటున్నావా? ఆడోన్ లెక్క ఏడుస్తా అంటున్నారు రండగానివి. భూమి మీద వేరే పొరి లేదా లంజోడక? నీకు అదే పొరి కావాలా? మామ నీకంత ఏడవాలని ఉంటే నన్ను పట్టుకొని ఏడు మామా. అరే నువ్వు గుజ్జమ్మురా, నీకు చెప్తే అర్థమైతలేదురా బట్ట. ఆ పిల్ల 2 నెలలకెళ్ళి మూవ్ ఆన్ అయింది. లవ్ లేదు లవ్ లేదు, గుడ్డ మూసుకొని మూవ్ ఆన్ గా. నా లవ్ స్టోరీ ఇంటే హార్ట్ అటాక్ చచ్చిపోతావు బొచ్చుగానివి. అవు మా చాంగాన్ లవ్ స్టోరీని మస్తు బాధ అయింది. పాప మా అంగానికి 2 సంవత్సరాలు పట్టింది హీల్ కావడానికి. ఎంత చెప్పిన అమ్మాయిలు అంతేరా, వాళ్ళు చాలా ప్లానింగ్ తో ఉంటారు. ఫోన్ లో సిమ్ములు చేంజ్ చేసినట్టు బాయ్ ఫ్రెండ్ చేంజ్ చేస్తారు. తనకి ఎమోషనల్ గా సపోర్ట్ చేసిన బావా, ఇప్పుడు ఎవరున్నారు బావా నాకు ఎమోషనల్ గా సపోర్ట్ చేయడానికి? మేమంతా లేమా బట్ట. ఇప్పుడు చెప్ప నీకు ఏ పోరు కావాలో నేను సెట్ చేస్తా. నేషనల్ కాకపోతే ఇంటర్నేషనల్ చెప్పి. ఇప్పుడు థైలాండ్ పోదామా? ఈ సిచ్యువేషన్ అట్లా థాట్స్ రావు బా. ఈవెన్ కాన్ కూడా చూడబుద్ధి కాదు బ్రో. అంత సీరియస్ అంటే పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. పిచ్చిపుకోనివా? అమ్మాయి జీవితం రా రండా, 2 ఫ్యామిలీలు గుడిచిపోతాయి. అవును బ్రో, తను ఎవరితోనున్నా మంచిగా ఉండాలి. బట్ట ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయ బట్ట. తను నిన్ను మిస్ అయినా అని ఫీల్ కావాలి. అవును బావా, నేను డిసైడ్ అయినా. నేను గుద్ద వాళ్ళ కష్టపడి పైసలు సంపాదిస్తా, ఫ్యామిలీని బాగా చూసుకుంటా. అది బట్ట ఈ గుద్దలు దమ్ముండాలి. న్యూ ఇయర్ నుంచి నీకు నచ్చిన పని చేసి పైసలు సంపాదించు, లైఫ్ ఎంజాయ్ చేయి. ప్రతి ఒక్క హార్ట్ బ్రేక్ అయిన బాయ్స్ కి చెప్తున్నా, అమ్మాయిలు ఈజీగా మూవ్ ఆన్ అవుతారు. మీరు మూవ్ ఆన్ కాకుంటే ఎర్రిపుక్కులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ ఫస్ట్, గర్ల్ ఫ్రెండ్ నెక్స్ట్. పోరిపోయిందని మందుకి సిగరెట్ కి బానిస కావద్దు, పైసకి బానిస కావాలి. పైస ఉంటే రెస్పెక్ట్ ఉంటది, రిలేషన్ ఉంటది, పోర్ ఉంటది, పవర్ ఉంటది. అర్థమైందా బాయ్స్? అర్థమైంది మచ్చా. గట్టిగా అర్థమైందా బాయ్స్? అర్థమైందిరా? ఈ న్యూ ఇయర్ నుంచి ఏం చేయాలి? గుద్దోల పైసలు సంపాదించాలి. ఈ న్యూ ఇయర్ నుంచి ఏం చేయాలి? గుద్దోల పైసలు సంపాదించాలి. కమ్ ఆన్, చియర్స్. సుజుకా ఐ లవ్ యూ. ఈ రండగాడ రెడ్ కోసం ఏడిచిండు. ముడ్డా ఏమన్నావురా? నేనేమన్నారా? ఉన్నది చెప్పినా. బాబాయ్ నీ సంపదంగుతా. ఆగా మహేంద్ర ఇది చెప్పినాగా బా, మా వాడు షైక్ అని. ఎందుకు వెళ్తున్నావు? అరే నువ్వు ఫస్ట్ దెంగేరా బట్ట. దెంగుతా మ్యాక్యోడే. బావగాని ముఖం చూసి వదిలింగుతున్నా. షుల్లిగా నువ్వు ఫస్ట్ దెంగేరా. నీ బట్ట గుడ్డల షుల్లి. బా సారీ బా. మచ్చా డోర్ లాక్ చేసి దెంగిండు. అమ్మ బాబాయ్. అరే లంజుడకు ఏంద్రా ఇది? ఫోన్ చేయరా మొడ్డానికి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఏ కాల్ లో స్వీకరించడం లేదు. అరే లౌడ, ఇట్లాంటి ఫాల్తు సుల్లి అలా ఎందుకు చేస్తావురా? ఫోన్ చేసి డోర్ ఓపెన్ చేయమను. మామా నా దగ్గర బెంటెన్ వాచ్ ఉంది, నేను 4 ఆర్మ్స్ లెక్క మారి డోర్ దింగుతా మామా. నీ బెంటలు గుద్దల మొడ్డ, నువ్వు గ్రే బటర్ లెక్క మారరా. నేను తొక్కి తొక్కి సంపాదింతా. అరే మమ్మీ ఫోన్ చేస్తుందిరా. హలో మమ్మీ. అరే బబ్లు, డాడీ ఫుల్ దాకా కనకమింట్లో ఉన్నాడు, జల్దీ డాడీని తీసుకురాపో. అమ్మ బాబాయ్. సరే మమ్మీ వస్తున్నా. అరే సుల్లిగానికి ఫోన్ చేసి డోర్ ఓపెన్ చేయమనరా. పవర్ రేంజర్ సార్ స్పీడీ. మామా నేను రెడ్ రేంజర్, నువ్వు పింక్ రేంజర్. అరే దెంగుతున్నా నిన్ను. అరే నిన్ను మామూలు కొట్టను. అరే బాలు నేను బ్లాక్ రేంజర్ రా. అరే లంజొడుకులారా మీరు దెంగేండి రా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బచ్చగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు బా. ఈ దరిద్రం గుద్దల సుల్లి న్యూ ఇయర్ రోజు పెంటైందిరా. మామా నాకు బ్లాక్ రేంజర్ కావాలి మామా, నువ్వు రెడ్ తీసుకో. ఏ సుల్లిగా నాకు బ్లాక్ రేంజర్ కావాలి. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? బా గొర్రెచ్చినోడు కాల్ చేస్తుండు బా, వాడిని ఈ లొకేషన్ కి రమ్మని రా. బా వాడు గొర్రె అడుగుతాడు బా. సుల్లిగా జోలు చెప్పకు. ఓరి పిల్లగా అయ్యాడున్నావురా, గొర్రె కావాలి అన్న. లొకేషన్ షేర్ చేసి నీ లొకేషన్ కి రా అన్న, గొర్రిస్తా. అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడు ఉంటది రా అసలైన ఎంటర్టైన్మెంట్. ఓరి పిల్ల గొర్రె ఉందిరా. అజీ అజీ గొర్రె కూడా దెంగిపోయినా. అమ్మ బాబాయ్. ఓరి మాది లెంగా బంగారం లాంటి గొర్రెని పోదెంగినావు కదా, పైసలు తీ. అన్న పైసలు లేవన్నా. ఒరే మల్లేషో, పొద్దున ఒక పిల్లగానికి గొర్రె ఇచ్చినాం కదా, ఆడు పోదెంగిండు. తాడు రెడీ చేయి, స్టమ్మాని గట్టి యాలాడ తీద్దాం. అన్న మంచి పని అన్న. నాకెందుకు ఏడో గొర్రె నమ్మిండని డౌట్. ఏమరా పిల్లగా తమాషాలు దింగుతున్నావా? ఊర్లో పంచాయతీ పెట్టి పిచ్చలు మాయం చేస్తా. 30,000 తీ. అన్న 30,000 ఏందన్నా? 50 అడుగు. ఈడ ఊరు గొర్రెలకి డిమాండ్ ఎక్కువ. బా ఏమంటున్నావు బా? అవు పిల్లగా నువ్వు చెప్పింది కరెక్టే. 50 అన్న ఒక్కసారి పక్కకి రా అన్న. పక్కకి వచ్చుడు లేదు, ఏమున్నాయి పిల్లగాల ముంగట్లే మాట్లాడు. పక్కకేంది బే సుల్లిగా చెప్పు. వీని కట్టేరా. ఏందన్నా? నీ యవ్వ మా గొర్రెని దెంగిపోయి మా మధ్యలో గొడవ పెడతావారా? నీ లంజకొల్లి దెంగ. ఫస్ట్ డౌట్ వచ్చి ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టించిన బా. నీ రెండ గుద్దల సుల్లి పైసలు తీరా. అన్న తప్పైందన్నా. తప్పులేదు కొల్లిగా. 50,000తో ఊర్లో స్తంభాన్ని కట్టేసి పంచాయతీ పెట్టాలా? బా ఊర్ల గురించి తెలియదు. ఊర్లో పంచాయతీ పెడితే బట్టలు పిచ్చలు మాయం చేసి దింగుతారు. అన్న 30,000 ఉన్నాయన్న. అన్న 30,000 ఏందన్నా? 50 అడుగు. ఈడ ఊరి గొర్రెలకి డిమాండ్ ఎక్కువ. అమ్మ బాబాయ్. పిల్లగా 50 అన్న ఫోన్ పే ఈ నంబర్ కొట్టు. అన్న సెండ్ చేసిన.
ఓరి సురేష్ నీ నంబర్ కి నెట్ లో పైసలు పంపినా వచ్చినా చూడు. ఓరి సురేష్ వచ్చినాయా? పిల్లగా పైలం నీ అమ్మ ఆంగాడు 50,000 దింగబెట్టిండు. ఈ అమ్మ నా దరిద్రం మీద ఎట్లుంది. పిల్లగా నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకు, పైలంగుండు. గైస్ వీడియో ఇంకా కంప్లీట్ కాలే, ఎండింగ్ మిస్ కాకండి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి గ్యాంగ్ లో ఒక బట్ట ఉంటాడు, ఆ బట్టకి వీడియో షేర్ చేయండి. వీడియో ఎండింగ్ చూసేయండి. పిల్లగా మంచి మంత్రమే ఇష్టం. 5,000 గొర్రెని 50,000 పోయేటట్టు చేసినాం. చెప్పినాగా బిజినెస్ చేయాలంటే ఆగం తర్వాతనే. నువ్వు 10,000 చేసుకో, 40,000 ఇచ్చాయి. చెప్పినాగా గాయస్ ఆంగాని మొడ్డోడు పెట్టోడు ఇంకా పుట్టలే అని. ఆగం మళ్ళీ బాని దింగబెట్టింది తాత. ఆంగాని ఇంట్లో గెస్ట్ గా వచ్చింది ఎవరు తాత? వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది? వాడు ఆగం ని గుడిపడా? ముందు ముందు అంతా తెలుస్తుంది మనవాడా. తాత ఆగం వాళ్ళ డాడీ ఎవరు చెప్పు తాత, ప్లీజ్ తాత. ఆగం వాళ్ళ డాడీ థైలాండ్ లో ఉన్నాడు మనవాడా. వచ్చినాక తెలుస్తుంది ఎవరనేది.